శివయ్య రూపంలో, రామయ్య రూపంలో, రేపు పొద్దున ప్రభాస్ గారిని రాముడు అంటారు, పవన్ కళ్యాణ్ గారిని శివుడు అంటారు, ఇలా పెట్టేస్తారు వాళ్ళకి నచ్చినట్టు. అలా పెట్టేస్తే ఎలా అండి? కాబట్టి ఏ రూపంలో ఎవరు పెట్టినా సరే ఇలాగే పోరాటం చేస్తాం. మేము కోర్టుకి వెళ్తాం, లీగల్గానే ఫైట్ చేస్తాం. తక్కెళ్ళపాడెళ్ళి గొడవలు చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ తప్పేంటే వాళ్ళకే అర్థమైంది. ముందు మమ్మల్ని ఏదో చేసి అదేదో చేద్దామని ఏం చేసుకుంటారు చేసుకోండి అన్న వాళ్ళు ఎందుకు మార్చుకున్నారు? మరి మీరు మార్చేశారు కదా, పోనీ మార్చినందుకు సంతోషం. మీరు మార్చుకున్నందుకు అక్కడ విషయం వదిలేండి. తక్కెళ్ళపాడులాగా ఇంకొక దగ్గర అవ్వదని ఏంటి నమ్మకం? అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. మేమందరం ఏకమై ఉన్నాం, ఖచ్చితంగా వస్తాం. మీరు మా పోరాటాన్ని గౌరవించి వెంటనే మార్పుదల చేసి ఉన్న విగ్రహాలన్నీ కూడా, ముఖ్యంగా రాజమండ్రి పుష్కర్ ఘాటు ఇలాంటి విగ్రహాలన్నీ పెద్ద పెద్ద ఉన్నాయండి, అవన్నీ తీసేస్తే మా అందరికీ మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటాయి. మా అందరికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. మేము కూడా కృష్ణ భగవాన్ భక్తులుగా, అలాగే హిందువులుగా, యాదవులుగా మా అందరి పోరాటానికి ఒక అర్థం ఉంది. దానిలో మీరు లోతుగా ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది దాని అర్థం ఏంటో. రాజకీయ నాయకులకి ముసుగులు వేయకూడదండి. ముసుగులు వేయకూడదని మేము అనలేము, ఎందుకంటే ఎలక్షన్ టైంలో వేస్తారు. కృష్ణుడికి ముసుగు వేయకూడదండి, ఎందుకంటే కృష్ణుడికి ముసుగు వేస్తున్నారు. విశ్వమంతా వ్యాపించి ఉన్న సర్వాంతర్యామినికి ముసుగుతో కప్పేస్తున్నారు మీరు. ఇది చాలా అన్యాయం, చాలా అమానుషం. రేపు పొద్దున పిల్లడు వచ్చి అమ్మా ఈ కింద జననం మరణం రాశాను, ఇతనే భగవద్గీత రాశారు బాబు అని చెప్తే, ఒక తల్లి చెప్తే నమ్ముతాడు ఆ పిల్లవాడు. ఎందుకు నమ్మడు? ప్రతి దగ్గర దేవుడు ఏమంటే. ఇంకొక విషయం మీకు చెప్తున్నా, నేను ఇది స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. రామారావు గారు ఎన్నో వేషాలు వేశారు. ఒక్క రామారావు గారిని కృష్ణుడిగా చూసుకోవడం ఏంటండి? ఒక బడిపంతులుగా చూసుకుందాం. ఆయన మామూలు రూపం చూస్తే బడిపంతులుగా కనిపిస్తారు, కృష్ణుడిగా కనిపిస్తారు, రాముడిగా కనిపిస్తారు, రావణుడిగా కనిపిస్తారు, ఇంకా చెప్పాలంటే బృహణలుగా కనిపిస్తారు. ఇన్ని వేషాలు కూడా ఒక పంచకట్లో చూస్తే కనిపిస్తారు, ఒక కృష్ణుడిలో చూస్తే కృష్ణుడే కనిపిస్తారు. ఇవన్నీ కాకుండా మేమందరూ ఒక నిర్ణయం తీసుకొని, మా వాళ్ళందరూ అంటూ ఉన్నారు, నేను కాదనుకోండి, మా వాళ్ళు చాలామంది నాతో చెప్పిన మాట అండి, అక్క ఆయన బృహణలు వేశారు, రావణాసురుడు వేశారు, ఆ వేషాలు మనం ఎందుకు పెట్టకూడదు, మనం పెడదాం అన్నారు. నేనన్నా ఆయన అవమానించడం మన ఉద్దేశం కాదు, ఆయన కించపరచడం మన ఉద్దేశం కాదు. మనకు కావాల్సింది మన పని అవ్వడం. మనం ఏమనుకుంటున్నాం, మన ఉద్దేశం ఏంటి, మన కృష్ణ రూపాన్ని అవహేళన చేయకూడదు అన్న విషయమే. ఆయన్ని అవమానించాలని నాకేమీ లేదు. ఇదిగోండి బ్రహ్మం యాదవ్ రామ్మ మాట్లాడాలి. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని రామారావు గారిని కించపరిచే విధంగా మేము ఎక్కడ పెట్టమండి, మేము విగ్రహాలు పెట్టం, మాకు అవసరం లేదు. ఆయన అంటే మాకు ఇష్టమే, ఆయన మంచి నటుడు. అటువంటి మహానటుడు మనం ఇక్కడ, ఆయన చేసిన ఆడవాళ్ళకి ఎన్ని సంస్కరణలు చేశారండి? ఆస్తి హక్కుల వాటా ఎవరిప్పించారండి? ఎవరి హయాంలో వచ్చిందండి? చాలామంది ఎన్ని సంస్కరణలు చేశారు ఆయన? మహానుభావుడు ఆయన అన్ని విధాలుగా. ఒక మంచి ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ సంస్థాపకుడుగా ఎంతో మంచి పేరున్నాయన్ని. ఎందుకంటే ఆయన ఉంటే కూడా ఆయన బాధపడేవారు. ఇప్పుడు ఇలాంటివన్నీ చేసి మీ అభిమానంతో పాటు ఆయన్ని బాధ పెడతారు. ఆయన ఆత్మక్షోభ క్షోభిస్తూ ఉంటుంది కదా. ఇలాంటివా 100 సంవత్సరాలు ఆయనకి పండుగలు ఇలాంటివే ఇస్తాం మనం గిఫ్ట్లు? ఇదా ఇచ్చేది? ఇదేనా మనం చేసే ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం? ఇలాంటి గొడవలు ఒక 2-3 వర్గాల మధ్య పెడతారా? చిచ్చులు పెట్టడానికా మనం చేస్తుంది? కాదు కదా. ఒక్కసారి పునరాలోచన చేయండి. విచక్షణ జ్ఞానం మనకు అందరికీ ఉంది. అవివేకంగా మనం చేయకూడదు ఏ పనులు, వివేకంతో పనిచేయాలి. అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని ఉన్న విగ్రహాలన్నీ కూడా దయతో మీ శ్రేణులే దయించి వాళ్ళందరికీ చెప్పి తొలగింపజేసేలా చేయండి. లేని పక్షంలో మేము కోర్టుకు వెళ్ళి మా న్యాయ పోరాటం మేము చేస్తాము. అన్ని సంఘాలు వస్తాయి, హిందుత్వ సంఘాలతో పాటు కుల సంఘాలతో కలిసి గట్టి పోరాటం తీసుకుంటున్నాం. పెట్టిన విగ్రహం అయిపోయింది, రేపు ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాంలే అని మేము ఊరుకోవండి. అయిపోయింది, ఇంకొక దగ్గర రాకూడదు కాబట్టి మళ్ళీ ప్రివెంటివ్గా మేము ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చామందరం. ఇక ముందు దయచేసి ఈ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా వార్తను స్ప్రెడ్ చేయండి. పాత్రికేయ మిత్రులందరికీ మరొక్కసారి విన్నవిస్తున్నా, ఏదైనా వెళ్ళాలి అంటే గాలి కన్నా వేగంగా వెళ్ళేది మీ వార్తలే. మీ వార్తల్లో పదును ఉంటుంది, గన్ను కన్నా పెన్నులో బలం ఉందంటారు. మీరు రాస్తారు, రాయండి, అందరికీ తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు ఇది చూసి వారంతటి వారి నిర్ణయం తీసుకుంటే సంతోషిస్తాం. బీజేపీ శ్రేణులు, అలాగే మన ఎవరైతే జనసేన వాళ్ళు, వీళ్ళందరూ కూడా హిందుత్వవాదులందరూ చాలామంది ఫోన్లు చేసి చెప్పారమ్మా మీరు అన్న వాటిలో ఉన్నారమ్మా అని చాలామంది చెప్పారు. నిజమే, అందరూ హిందుత్వవాదులు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మన ధర్మాన్ని మనం కించపరుచుకుంటున్నాం, మన హిందుత్వాన్ని నాశనం చేసుకుంటున్నాం, మన ఉనికిని మనం ఇది చేసుకుంటున్నాం. వ్యక్తుల రూపాల్లో దేవుళ్ళని తీసుకురాకండి. అది మాత్రం మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. మా కృష్ణయ్య మీద ఉన్న ప్రేమ మేము ఇలా చాటుకుంటూ ఉన్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరని మనవి. నేను ఎలా అయితే లకారం ట్యాంక్ బండ్ విషయంలో ఎంత గట్టిగా స్ఫూర్తిగా తీసుకొని చేశానో, ఇవన్నీ మీరు చూస్తే మీకు అది గూగుల్లో కూడా ఉంది. జడ్జిమెంట్లు కూడా మీకు అందరికీ, అంటే ఏవైతే స్టేస్ ఇచ్చారో స్టే అంతా కూడా మీకు పంపించాను, మీరు చూడండి. ఎక్కడైనా సరే మా పోరాటంలో న్యాయం ఉంది. అందుకని అందరూ దయచేసి అర్థం చేసుకోగలరని కోరుకుంటూ, విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. పెద్దవాళ్ళు
బ్రహ్మం యాదవ్ రామ్మ కుల సంఘ నాయకులుగా ఉన్నారు. ఈయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ గోలి వెంకటేశ్వర యాదవ్ గారు. వీరు కూడా మీరందరూ రావడం జరిగింది. ఒక మాట కుల సంఘ నాయకుల దగ్గర నుంచి కూడా తీసుకోండి. ఆపించాలి. ఆ విగ్రహం తీసి కృష్ణుడు రామారావు రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసి కృష్ణుడి విగ్రహమే పెట్టాలి తప్ప రామారావు గారు మనిషి రూపంలో ఉన్నారు కాబట్టి కృష్ణుడికి అనుసంధానంగా ఎక్కడా కనిపించలేదు. రేపు భావితరాలకు కూడా 2-3 తరాలు పోతే ఈ రామారావు గారే కృష్ణుడు అన్నా కూడా ఆశ్చర్యపడవసరం లేదు. ఆ పిల్లలకి భవిష్యత్తులో తెలియదు కాబట్టి మన అందరం దీన్ని పరిజ్ఞానం తీసుకోవాలి. అట్లాగే యాదవులు ఎవరైతే ఉన్నారో మన అత్తం ముక్క కంఠంతో నిన్న అందరూ ఏకతాటి మీద వచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడ ఏ విధంగా తక్కిలపాడులో గొడవలు ఎక్కడ జరగకుండా రాజకీయాలకి అతీతంగా మేమందరం చాలా కూల్గా వాళ్ళతో మాట్లాడి అక్కడున్న ధూళిపాల నరేంద్ర గారితో కానీ అక్కడున్న రాజకీయ నాయకులతో కానీ మాట్లాడి ఈ విషయం చాలా దూరం వెళ్ళిద్దండి, ఇది యాదవులకు సంబంధించిన విషయం, ఇది మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపండి, లేదంటే చాలా రాష్ట్రం అంతా చాలా దూరం వెళ్ళిద్దంటే వాళ్ళు ఏమనుకున్నారో సరే తెల్లారేసరికి ఆ విగ్రహం తీసి రామారావు విగ్రహం పెట్టారు కాబట్టి దీనికి చాలా సంతోషం. మా పోరాటం ఒకటే, వాళ్ళ మీద రాజకీయ ఎత్తుగడలు అయితే మాకేం లేవు. కృష్ణుడి మీదే మేము ఒక ఆలోచన మీదే మేము ఆ ఊరి ప్రయాణం అవ్వాలని అనుకున్నాం. ఈలోగా తీయటం వల్ల అందరికీ సంతోషం. ఇక్కడికి కళ్యాణ్ గారు, ఇక్కడ మా యాదవ్ పెద్దలు అందరికీ ఇక్కడ వచ్చి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే పార్టీ మిత్రులందరికీ నమస్కారం.